జగన్మోహన్ రెడ్డికి గవర్నర్ గారు భారీ షాక్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నాడని తెలుసుకున్నాడా? లేదంటే జగన్‌తో కలిసి ప్రయాణిస్తే భవిష్యత్తులో తనకి ఇబ్బందులు వస్తాయని ఇప్పటికైనా ఆయన ఆలోచించుకున్నారా? అసలు ఏం జరిగింది? ఏంటి ఆ విషయం అనేది చర్చించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే గత 2.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తను తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద అనేక రకాలైనటువంటి రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా జగన్ చేసేటువంటి ప్రతి పనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గవర్నర్ గారు ఎట్టకేలకి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఆర్థిక శాఖ అధికారులని వివరణ అడిగారు. సడన్గా ఇలాంటి ఆలోచన గవర్నర్ గారు ఎందుకు చేశారంటారా? ఇదేదో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిందో, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిందో, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంబంధించినటువంటి అంశంలోనూ గవర్నర్ గారు ఇలా స్పందించలేదు. అది ఆయన కిందకి నీళ్లు వస్తాయని, భవిష్యత్తులో ఆయన ఇబ్బంది పడతాడనేటువంటి అంశంలో మాత్రమే ఆయన ఇలా స్పందించారు. ఏంటి ఆ విషయం అంటారా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంపద క్రియేట్ చేయడం చేత కాలేదు, కానీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేస్తా ఉన్నాడు. అసలు ఎన్ని రకాలుగా అప్పులు తీసుకురావచ్చో అన్ని రకాలుగా తెస్తా ఉన్నారు. 2.5 సంవత్సరాల కాలంలో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట 25,000 కోట్ల అప్పు బ్యాంకుల దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, అందులో భాగంగా ఆ బ్యాంకులకు సమర్పించినటువంటి పత్రాల్లో వ్యక్తిగతంగా గవర్నర్ గారి పేరు కూడా పెట్టడం జరిగింది. దీనిపైనే గవర్నర్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణ ఒప్పంద పత్రాల్లో తన పేరును ఎందుకు చేర్చారు, తనకి పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పి ఆర్థిక శాఖ అధికారులని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆయన కోరడం జరిగింది. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయాల్సిందే తడవుగా అటు ప్రభుత్వ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు అందరూ కూడా గవర్నర్ గారి బంగ్లాకి క్యూ కడుతున్నట్టుగా తెలిసింది. అసలు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పదవి లేకుండా చేసినటువంటి అవినీతి పనుల్లో 43,000 కోట్ల ప్రజాధనం దోచుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడదన్నటువంటి సమయంలో ఆయనకి ఆ దోపిడీకి సహకరించారు అనేటువంటి అంశాల మీద అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలు పాలయ్యారు. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇదంతా చాలా కూలంకషంగా తెలిసినటువంటి గవర్నర్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పుడు నిర్ణయాల్లో తనని భాగస్వామిగా చేస్తే భవిష్యత్తులో నేను ఇబ్బంది పడతాను, ఈ రాష్ట్ర గవర్నర్గా లేకపోయినా గవర్నర్గా రిటైర్ అయిపోయి తన సొంత జిల్లాలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ ఎదుర్కోవాల్సి రావచ్చు, జైలుకు పోవాల్సి రావచ్చు, కోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సి రావచ్చు. ఇవన్నీ ఆలోచించుకున్నటువంటి గవర్నర్ గారు ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా తెలిసింది. మరి ఈ రాష్ట్ర రైతాంగం నోట్లో మట్టి కొడుతూ, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తుని సర్వనాశనం చేస్తూ, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తూ అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నప్పుడు మాత్రం ఇదే గవర్నర్ గారు ఆయనకి పెద్దగా ఇబ్బందులు కల్పించకుండా ఆయనకి సహకరించారు. అరే, సాక్షాత్తు గవర్నర్ గారి కోటాలో ఎమ్మెల్సీని ఎన్నుకునే అంశంలో ఒక మర్డర్ కేసు ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా దళితుల మీద దాడులు చేసినటువంటి హిస్టరీ ఉన్నటువంటి తోట త్రిమూర్తుల్ని కూడా గవర్నర్ గారి కోటాలో ఎమ్మెల్సీగా గవర్నర్ గారు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా అంగీకరించారు. అదే తెలంగాణలో చూస్తే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై గారు, నేను ఇటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే నాకు సమయం కావాలి అని చెప్పి గత కొన్ని నెలలుగా ఆ యొక్క ఫైల్ని పెండింగ్లో పెట్టున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా బహిరంగంగా ఒక రౌడీలాగా అనేక కేసులు ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ఇలాంటి విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా సహకరించారు. సరే, గవర్నర్ గారిని ఏ రకంగా ఒప్పించి మెప్పించి జగన్మోహన్ రెడ్డి గారు పనులు చేయించుకుంటున్నారో మనకు తెలియనప్పటికీ గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఇబ్బందుల విషయంలో, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాల విషయంలో, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో, అక్రమ కేసుల విషయంలో కూడా ఇదే విధంగా స్పందించి ప్రభుత్వాన్ని ఆయన కనుక ప్రశ్నించినట్లయితే, ప్రభుత్వాన్ని కట్టడి చేసినట్లయితే గవర్నర్గా రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. గవర్నర్ అంటే ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి ఒక భావన ఏంటంటే రబ్బర్ స్టాంపులా ఉంటారు, స్టాంపులు వేసి పంపిస్తారు అని. కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో తమ యొక్క పేరు నిలిచిపోయే విధంగా ప్రవర్తిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకునేటువంటి నిర్ణయాల్ని అవి ప్రజా వ్యతిరేక నిర్ణయాలైనప్పుడు, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలైనప్పుడు వ్యతిరేకించినటువంటి గవర్నర్లు కానీ రాష్ట్రపతులు కానీ ఖచ్చితంగా ప్రజల గుండెల్లో చోటు పొందుతారు. ఇవాళ రాష్ట్రంలో అమరావతి ప్రాంత రైతులను కానివ్వండి, అదే రకంగా పోలవరం పూర్తి చేయటం విషయంలో కానివ్వండి, ఈ రకంగా ఎన్నో విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటువంటి వాటిని గవర్నర్ గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖండించాలని